హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం, మన శరీరం లోపల అనేక రకాల పరికరాల్లాగా భాగాలు ఉంటాయి. శరీర భాగాలు, వాటిల్లో గుండె, మెదడు, వెన్నుపూస, లివరు, చర్మము, కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు, అట్లాగే కిడ్నీలు, వీటన్నిటికీ సంబంధించి మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే ఆ పర్టిక్యులర్ భాగాన్ని పట్టుకుని ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నాకు కిడ్నీ సమస్య వచ్చింది, నాకు లేకపోతే ఏదో సంథింగ్ ఇంకో రకమైన గుండెల్లో నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే పేగుల్లో ఏదో సంథింగ్ ఇబ్బందిగా ఉంది అని. కానీ అలా వెళ్ళటం అనేది చాలాసార్లు మనకి లాభాన్ని చేస్తుంది. కానీ కొద్దిమంది పేషెంట్ల విషయంలో ఇలా వెళ్ళటం అనేది వాళ్ళకి లాభాన్ని చెయ్యకపోగా నష్టాన్ని చేస్తుంది. ఎలాగంటే, డాక్టర్లుగా మేమందరము కూడా విడిపోయి పనిచేస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగానికి స్పెషలిస్ట్ని. నేను ఒక భాగం బాగా చూస్తాను, ఒక జబ్బుకు సంబంధించి నేను బాగా వైద్యం చేస్తానని చూస్తూ ఉంటాం. అలా చూడటం అనేది కొంతవరకు లాభమే పేషెంట్కి. కానీ కొన్ని రకాల మనుషుల్లో, కొన్ని రకాల జబ్బుల్లో అలా చూడటం అనేది ఉపయోగపడకపోగా కొంత నష్టం కూడా చేస్తుంది. ఎలాగంటే, ఇప్పుడు మీలో ఎవరికన్నా బీపీ కానీ షుగర్ కానీ ఉందనుకోండి. ఈ బీపీ షుగర్ అనేవి విడి జబ్బులు కాదు. ఈ బీపీ షుగర్ అనే జబ్బులు శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా అంటుకుంటాయి, ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తాయి, ప్రతి భాగాన్ని కూడా పాడు చేయగలిగిన శక్తిని కలిగి ఉంటాయి. అలాంటప్పుడు మీ యొక్క బీపీని, షుగర్ని చూయించుకునేటప్పుడు ఆ బీపీ షుగర్తో పాటు శరీరంలో ఉన్న మిగతా భాగాల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, వాటి యొక్క పరిస్థితి ఏంటి అనే దాన్ని కూడా అంచనా వేసుకుని వైద్యం చేయాలి. ఎలాగంటే, మీకున్న బీపీ అనేది గుండె మీద ప్రభావాన్ని చూపించగలదు, మెదడు మీద ప్రభావాన్ని చూపించగలదు, కిడ్నీ మీద ప్రభావాన్ని చూపించగలదు, అలాగే నరాల మీద, రక్తనాళాల మీద, చర్మం మీద, అలా అనేక రకాల భాగాల మీద ప్రభావితం చూపించగలదు. అలాంటప్పుడు నేను ఓన్లీ బీపీకి సంబంధించిన బిళ్ళ వేసుకుంటాను అనేది ఒక్కటే కాకుండా, ఆ బీపీ వలన మిగతా భాగాలు ఏమన్నా దెబ్బతింటున్నాయా అనేది కూడా అప్పుడప్పుడు చెక్ చేయించుకోవటం అవసరం పడుతుంది. అలాగే షుగర్ ఉంది. షుగర్ కూడా అంతే. చూడటానికి అదొక విడి జబ్బులాగా, ఒక నంబర్తో సంబంధించిన సంఖ్యలాగా అనిపించినా సరే, దాని వెనకమాల అనేక భాగాలు ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. చాలామంది లోపల మా హాస్పిటల్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు పక్షవాతమో గుండెపోటో వచ్చి ఉంటుంది. అదేంటయ్యా నీకు పక్షవాతం వచ్చింది, ఇప్పటిదాకా నీకు బీపీ ఉందని తెలియదా, బీపీ 200 ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదండి నాకు ఎప్పుడూ బీపీ లేదు, నేను ఎప్పుడూ చాలా కామెడీగానో, ఫన్గానో, లేకపోతే సరదాగానో ఉంటాను, నేను ఉప్పు చాలా తక్కువగా తింటాను, నాకు అసలు కోపం రాదు అంటారు. మీకున్న కోపానికి, మీరు తినే ఉప్పుకి, మీ యొక్క సరదా ప్రవర్తనకి బీపీతో సంబంధమే లేదు. ఇంకొంతమంది అంటారు, నాకు ఎప్పుడూ కూడా కాళ్ళకి పుళ్ళు పడిన తగ్గిపోతూ ఉంటాయండి, నాకు ఎటువంటి సమస్యలు అంటే వేరే పరమైన ఇబ్బందులు ఏమీ లేవు, తిమ్మిర్లు, మంటలు, అందువల్ల నాకు షుగర్ లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి పరీక్ష చేస్తే 350, 400 ఉంటుంది. సో ఈ బీపీ, షుగర్ లాంటివి శరీరంలో అనేక భాగాల మీద వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అందువలన బీపీ, షుగర్ వైద్యం చేయించుకునేటప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి శరీరం లోపల మిగతా భాగాలు ఎలా ఉన్నాయో వాటిని కూడా అంచనా వేసే, అంటే పరీక్షల ద్వారా కూడా కాదు, దాన్ని ఏమంటారంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. శరీరంలో ఒక పరికరం ఎలా పనిచేస్తుందో పరీక్షలు కాకుండా కూడా మనం కొంత అంచనా వేయగలం యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్ డాక్టర్లుగా. అలా అంచనా వేసే డాక్టర్ల దగ్గర చూయించుకోవడం అనేది మీకు మంచిది. దాని ద్వారా శరీరం నష్టపోకుండా, శరీరం లోపల జరిగే ఏదన్నా కొంత చెడు ఏదన్నా ఉంటే మనకు ముందే తెలిసేలాగా ఉంటుంది. అలా కాకుండా బీపీ, షుగరే కదా, ఊర్లో చాలామందికి ఉన్నాయి, నేను కూడా అందరితో పాటు మందులు వేసుకుంటాను అని ఏదో మీకు తెలిసిన షాపుల్లోనో, లేకపోతే మీకు తెలిసిన వేరే పేషెంట్లు చెప్పిన కొన్ని రకాల పేర్లను బట్టో మీరు సొంతంగా కనుక మందులు వేసుకోవడం మొదలు పెడితే, ఒక దశ వచ్చిన తరువాత ఈ బీపీ, షుగర్ వలన మీ శరీరంలో జరిగే డ్యామేజీ, మిగతా డ్యామేజ్లు ఎక్కువైపోయి, లైక్ గుండెకి సంబంధించిన సమస్యని, కిడ్నీ సమస్యని, కంటి చూపుకి సంబంధించిన సమస్యని, సెక్షువల్కి సంబంధించిన సమస్యని, అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలతో చివరికి మీరు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారంటే, ఈ బీపీ, షుగర్ని అదుపులో పెట్టినా సరే మిగతా జబ్బులు మిమ్మల్ని అదుపులో ఉంచనివ్వకుండా, మిగతా జబ్బులు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేలాగా వెళ్ళిపోయే పరిస్థితిలాగా ఉంటుంది. సో మన శరీరం అనేది ఒక కాంప్రహెన్సివ్ మెడికల్ ఏరియా లాంటిది. దీనిలో అన్ని భాగాలని కూడా మనం ఒక సమదృష్టితోనో, ఒక్కొక్కసారి ఒకదాంతో ఒకటి కలిసి పనిచేసే క్రమంలో సరైన అంచనాతోనో వెళ్లకుండా
ఒక్కొక్క జబ్బునే విడివిడిగా చూసుకుంటా పోతే అల్టిమేట్గా నష్టపోయేది ఆ జబ్బుతో బాధపడుతున్న పేషెంట్ మాత్రమే. సో మీలో ఎవరన్నా సరే బీపీ, షుగరు, అలాగే గుండె జబ్బు, థైరాయిడు, పక్షవాతము, కిడ్నీ జబ్బులు ఇలా 4-5 రకాల జబ్బులతో కనుక బాధపడుతుంటే ఇలాంటి వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్గా చూడగలిగిన డాక్టర్లు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం అనేది మంచిది. అలాంటి డాక్టర్లు సాధారణంగా కొంత అరుదుగా ఉంటారు. మా గోల్డ్ హాస్పిటల్ అలాంటి సౌకర్యాన్ని మీకు ఎప్పుడు ఎల్లవేళ అందిస్తుంది. థ్యాంక్ యూ. డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్.